అండి అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి మనశంకర్ వరప్రసాద్ వచ్చి ఓపెనింగ్ డే అనేది గడిచిందనమాట. డే 1 అనేది కూడా గడిచిందనమాట. డే 2 అనేది గడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది, ఎంత అంచనా వెయ్యొచ్చు, ఓకేనా? చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి. ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఒక అంచనా ప్రకారంగా ఈ అమౌంట్ ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ అనేది సంపాదించింది అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట, ఓకేనా? స్టేట్ వైజ్గా రాలేదు కానీ ఇండియా వైజ్గా చెప్తానమాట, వరల్డ్ వైడ్గా చెప్తానమాట, ఓకేనా? స్టేట్ వైజ్గా ఎందుకంటే గడిచిందే డే 1 అసలు ఇంకా రాలేదన్నమాట. ఎక్కడ పట్టినా హౌస్ఫుల్. దీని ఫిగర్ తెలియాలనుకుంటే కొన్ని సినిమాలకి మామూలుగా అయితే కొన్ని సినిమాలకి తెలిసిపోతుంది అనమాట డే 1 గడవగానే. దీనికి తెలియలేదు, అదేంటో మరి. అంటే అంత బాగా వచ్చింది ఆ కలెక్షన్ అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఓకేనా? అదండి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. మీరు బాగా గమనించుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియాలోనే 8,15,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓకేనా? ఓన్లీ మన ఇండియాలో ప్రీమియర్ షోల ద్వారా. ఇక యూఎస్ఏలో చూసుకున్నట్లయితే 1 మిలియన్ అయితే సంపాదించింది అనమాట ప్రీమియర్ షోల ద్వారా. అంటే 8 నుంచి 10 కోట్ల వరకు ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట. అదర్ కంట్రీలలో చూసుకున్నట్లయితే 2, 3, 4 అలా సంపాదించింది అనమాట ప్రీమియర్ షోల ద్వారా. ఇది ఒక అంచనా మాత్రమేనండి. మొత్తంగా కలిపి టోటల్గా వరల్డ్ వైడ్గా 24 కోట్లు సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ మ్యాక్సిమం, ఓకేనా? దీన్ని అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. యూఎస్ఏలో వచ్చి 1 మిలియన్కు పైగా సంపాదించింది. అది 8 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా వేశారనమాట, ఓకేనా? ఇక డే 1 చూసుకున్నట్లయితే 28.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 28,05,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓకేనా? సెకండ్ డేతో కూడా కలిపితే 37.10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 37,10,00,000 అయితే సంపాదించింది అనమాట. ఇక టోటల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 44,15,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓకేనా? క్లారిటీ. ఓన్లీ ప్రీమియర్ షోల ద్వారా 1.2 మిలియన్నే సంపాదించింది అనమాట ఆల్రెడీ. మీకు తెలిసిందే అది. అంటే 9 నుంచి 10 కోట్ల వరకు సంపాదించింది అనమాట మ్యాక్సిమం తెలుసుకున్నట్లయితే. ఇది ఒక అంచనా అండి, ఇది ఒక లైవ్ డేటా, ఓకేనా? ఇది రోజుకి మారిపోవచ్చు అనమాట. వీళ్ళు దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదు ఇప్పటి వరకు. కొన్ని రిపోర్ట్ల ఆధారంగా ఈ యొక్క అంచనా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డే 3 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అంటే ఓపెనింగ్ డే అనేది మూవీ రిలీజ్ అయిన వెంటనే అది మ్యాక్సిమం నా లెక్కలైతే డే 1కి వచ్చేస్తుంది అనమాట. డే 2 నిన్న అనమాట. డే 3 ఇప్పుడు గడుస్తుంది, ఓకేనా? ఇప్పుడైతే 40 లక్షలు అయితే సంపాదించింది ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క డేటా అనేది మారిపోతుంది అనమాట, ఓకేనా? ఇక చూడాలి ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేస్తుంది, ఎంత వరకు రావచ్చని. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదన్నమాట. వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది అని చెప్పి ఒక పోస్టర్ అనేది వదులుతారు గ్రాస్ పరంగా. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఆ యొక్క గ్రాస్ని వదిలిన తర్వాత వీళ్ళకి షేర్ పరంగా ఎంత వచ్చింది ప్రొడ్యూసర్కి అని చెప్పి మనం ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళు ఒక 90 కోట్లు కానీ 100 కోట్లు కానీ గ్రాస్ సంపాదించింది అని చెప్పి వాళ్ళు కానీ వదిలారంటే ఒక అఫీషియల్ పోస్టర్, ప్రొడ్యూసర్ ఎంత లాభం పొందాడు దాంట్లో అని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకోవచ్చు, ఓకేనా? అదనమాట మనకు మెయిన్ ఇంపార్టెంట్, అదే కావాల్సింది. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇండియన్ నెట్, మళ్ళీ వచ్చి ఇండియన్ గ్రాసు, వరల్డ్ వైడ్ గ్రాసు, నెట్ అని వేరు అని అనుకుంటున్నారు. ఓవర్సీస్ అంటే బయట నుంచి వచ్చే డబ్బు, ఓకేనా? ఓవర్సీస్ అంటే ఇండియన్ గ్రాస్ అంటే ఇండియాలో తిరిగిన డబ్బు. వరల్డ్ వైడ్ గ్రాస్ అంటే బయట నుంచి వచ్చే డబ్బుని మన ఇండియా డబ్బుని కలిపితే దాన్ని వరల్డ్ వైడ్ గ్రాస్ అంటారు. ఇది చాలా సార్లు చెప్పాను నేను, చాలా వీడియోలలో చాలా సార్లు చెప్పా. చాలా మంది వేరు అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. రెండు ఒకటే. వరల్డ్ వైడ్ అని చెప్పి ఎందుకు తీసుకున్నారంటే మన ఇండియా టు అదర్ని అంటే బయట కంట్రీ నుంచి వచ్చే డబ్బుని ఒకటిగా కలుపుతున్నారనమాట. ఒకటిగా కలిపి మనకు ఒక పోస్టర్ రూపంలో వదులుతారనమాట వాళ్ళు. ఇప్పుడు రాజాసాబ్ విషయంలో కూడా వాళ్ళు అదేగా చేసిందే.
110 కోట్లు డే 1 కలెక్షను, గ్రాస్ కలెక్షను వరల్డ్ వైడ్గా. మన ఇండియా టు వరల్డ్ వైడ్ అంటే అటు సైడ్ నుంచి యుఎస్ఏ, నార్త్ అమెరికా సైడ్ నుంచి, బయట కంట్రీ నుంచి వచ్చిన డబ్బుని కలిపి వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది గ్రాస్ పరంగా అని చెప్పి వదిలేరన్నమాట 110 కోట్లని. క్లారిటీ ఓకేనా? ఇదన్నమాట. సో ఇంకో మెయిన్ విషయం అండి, చాలా సార్లు నేను ఈ వీడియోలో చెప్తూ వచ్చానన్నమాట. మీరు వినాల్సింది ఇక్కడే, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మన ఛానల్లోకి వస్తే నేను చాలాసార్లు చెప్పా. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారన్నమాట, వాళ్ళకి చెప్తున్నాను. నేను టికెట్ కొన్నా ఇప్పుడు 200, నేను టికెట్ కొన్నా 200 పెట్టుకున్నా, జిఎస్టీతో సహా పే చేస్తే 230 రూపాయలు అనమాట. బాగా అర్థం చేసుకోవాలి, మిస్ అయితే ఎవరు ఏం చేయలేరు. 230 రూపాయలు పెట్టుకుంటే 30 రూపాయలు వచ్చి జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత 200 వచ్చి ఎవరి దగ్గరికి వెళ్తుంది? థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది 200. ఓకేనా? అది నెట్ కలెక్షను 200 థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్తే. సో థియేటర్ ఓనర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ. అంటే థియేటర్ ఓనరు 200లో 30 రూపాయలు తీసుకుంటాడు అనమాట. 30 రూపాయలు పోతే ఇంకెంత ఉంటుంది? 170 రూపాయలు ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఒక 20 రూపాయలు తీసుకుంటాడు అనమాట. ఓకేనా? అప్పుడు ఇంకెంత ఉంటుంది? 150 రూపాయలు ఉంటుంది. సో అది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది. దాన్ని షేర్ కలెక్షన్ అంటారు. అర్థమైందా? దాన్ని షేర్ కలెక్షన్ అంటారు అనమాట. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ మూవీ కలెక్షన్లో కూడా అదే జరిగేది. చాలా మందికి అర్థం కాదు. నేను అట్టుబండు తొక్క తీసి మరీ మీకు వివరించి మరీ చెప్తున్నా. కలెక్షన్ల పరంగా జస్ట్ ఒక అంచనా మాత్రమే. ప్రాసెస్ మటుకు ఇదే విధంగా ఉంటుంది. అది అటు సైడు ఓవర్సీస్లో అయినా సరే, ఇటు సైడ్ మన ఇండియాలో అయినా సరే ప్రాసెస్ మటుకు ఒకే విధంగా వస్తూ ఉంటుందన్నమాట. సో అదనమాట. మీకు ఇక్కడ ఒక పాయింట్ అనేది తెలియాలి. థియేటర్ ఓనరు ఎందుకు తీసుకుంటాడు? ఆడిచ్చిన దానికి, సినిమాని ఆడిచ్చిన దానికి, రెంట్కి. ఓకేనా? లేదా ప్రొడ్యూసర్ అమ్మాలనుకుంటే అమ్మేవచ్చు. కానీ మ్యాక్సిమం చిరంజీవి సినిమా కాబట్టి అమ్మీడు అనమాట. డిస్ట్రిబ్యూటర్కి అమ్మడు, కలెక్షన్ బాగా వస్తుంది అని చెప్పి ప్రొడ్యూసర్కి తెలుసు, అందుకే అమ్మడు. సో రెంట్కి ఇచ్చి ఉంటాడు అనమాట డిస్ట్రిబ్యూటర్కి. డిస్ట్రిబ్యూటర్లే థియేటర్ ఓనర్స్కి రెంట్కి ఇచ్చి ఉంటాడు అనమాట. రెంట్ ఆడిచ్చిన దానికి ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు సినిమా మీద. ఒక షో మీద ఎన్ని టికెట్లు వస్తే అన్ని 30 తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఎన్ని టికెట్ల మీద అంటే, ఎన్ని టికెట్లు వస్తే అన్ని టికెట్ల మీద ఒక 20 తీసుకుంటాడు అనమాట. అప్పుడు ఎంత ఆలోచించండి ఒకసారి. సో అదనమాట. మీకు క్లారిటీగా బాగా మీకు అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? సో ఇంకో మెయిన్ విషయం అండి, స్టోరీ అనేది చాలా మంది చెప్తున్నారు. ఓకేనా? స్టోరీ అనేది నార్మల్ స్టోరీ అనేది. ఓకే, నార్మల్ స్టోరీ కాదనట్లేదు, కానీ సూపర్ హిట్ మూవీ, సాలిడ్ కలెక్షన్ అనేది చేసింది. ఇది తక్కువ. రోజులు పోయే కొద్ది చాలా ఉంది సీను. ఓకేనా? రోజులు పోయే కొద్ది పండగ ఉంది. పండగ తర్వాత రోజులు పోయే కొద్ది చాలా ఉందన్నమాట. ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కడికి పోదు, చాలా రోజులు గడుస్తూనే ఉంటుంది ఇదే విధంగా. సో ఈ యొక్క మూవీకి కాంపిటీషన్ ఏ మూవీ వస్తుందంటే చిరంజీవి గారి తమ్ముడిది, ఎవరు, రవితేజ గారితో వస్తుందన్నమాట. ఆ మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలీదు. ఒకవేళ కంటెంట్ బాగుంటే ఆపలేడు, దాన్ని దూసుకొని వెళ్తుంది అనమాట అది కూడా. సో నెక్స్ట్ వచ్చి సర్వానంద్ గారిది వస్తుంది. అది కూడా కంటెంట్ బాగుంటే ఎవరు ఏం చేయలేరు, దూసుకొని వెళ్తుంది అనమాట. చూడాలి ఈ యొక్క సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారా అనేది. ఇక అఖండ 2 విషయానికి వస్తే గ్రాస్ పరంగా 59 కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పి వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ అయితే వదిలేశారనమాట. వాళ్ళు 200 కోట్లు 150 కోట్లు ఉంది అని చెప్పారు బడ్జెట్ వచ్చి. చూద్దాం ఏ విధంగా తెలుస్తుందో, లాస్ట్లో తెలుస్తుంది కదా. మూవీ అనేది ఇప్పటికే ఆడుతూనే ఉంది. సో రేపటి నుంచి అన్ని కలెక్షన్స్ అనేటివి పెడతానమాట. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. మీకు ఇంకా మీకు క్లారిటీగా పూర్తిగా అర్థమైంది అనుకుంటా. సో ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే నేను నిజంగా అండి పిన్ టు పిన్ నీట్గా చెప్తానమాట. ఓకేనా? ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.